బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజీనామాపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్లారిటీనిచ్చారు. గత కొద్ది రోజులుగా కూడా ఆయన పార్టీ మారతారంటూ, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారంటూ కూడా ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఇవాళ ఆయన పార్టీకి రాజీనామా చేస్తారంటూ కూడా జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ నెల 25న కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నట్టుగా ప్రకటించారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి. తాను ఇక కాంగ్రెస్ లో కొనసాగలేనని, పార్టీలో నాకు గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి కొంతమంది వెళ్లి ఆయన బుజ్జగించినా కూడా ఆయన వెనక్కి తగ్గట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా మనం చూసాము, ఎవరైతే సంజయ్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి మారడంతో కూడా ఆయన తీవ్రంగా కూడా అప్పుడు మనస్తాపానికి చెందారు. చాలా వరకు కూడా వెళ్ళి కాంగ్రెస్ పెద్దలు కూడా వెళ్లి ఆయన బుజ్జగించిన ప్రయత్నం చేసినా కూడా ఆయన మనసు మారినట్టుగా తెలుస్తోంది. గత కొద్ది కాలంగా కూడా ఆయన పార్టీ మారతారంటూ కూడా ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానంటూ కూడా జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. రైట్, మనము ఇప్పటి వరకు చెప్పుకుంటున్నట్టుగానే జీవన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే పార్టీకి రాజీనామా చేయబోతున్నాను, ఖచ్చితంగా ఈ నెల 25న బండారి గార్డెన్ లో ఎవరైతే కార్యకర్తలు ఒకవేళ నన్ను అభిమానించే అభిమానులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వచ్చి, దాదాపు నేను ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను ఎంతోగాను కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంతో ఇటు సేవ చేసుకుంటూ వచ్చాను. అదేవిధంగా పార్టీ కూడా నన్ను అన్ని విధాలుగా ఏదైతే నన్ను ఖచ్చితంగా పార్టీలో నిలబెట్టిందో, అదే విధంగా ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగిన సిచ్యువేషన్ నుండి కూడా దాదాపు ఈ ఎలక్షన్ జరిగినప్పటి నుండి ఈ పార్టీలకు కొత్త వ్యక్తులు వచ్చి పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు పూర్తిగా నన్ను అవమానిస్తా ఉన్నారు నియోజకవర్గంలో. అదే విధంగా ఖచ్చితంగా దానికి సంబంధించి ఈ అవమానాలకు సంబంధించి కూడా గత ఎలక్షన్ నుండి కూడా జరుగుతున్న అవమానాలకు సంబంధించి కూడా కార్యకర్తలకు ఖచ్చితంగా చెప్పబోతున్నాను. ఆ కార్యకర్తలు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతున్నారు, నాకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు అనేది కూడా ప్రధానంగా ఈ లేఖలో పొందుపరిచారు. ఈ లేఖకు సంబంధించి ఒక బహిరంగ లేఖగా అందరికీ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఖచ్చితంగా మా పార్టీ మార్పుకి సంబంధించి ఖచ్చితంగా సాధ్యమే అంటూ కూడా ఖచ్చితంగా ఈ లేఖ ద్వారా తెలుస్తుంది. ఖచ్చితంగా పార్టీ రాజీనామా తర్వాత